ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. నేస్తమా, దేవుని వాక్కు కొరకు ఆశతో ఎదురు చూస్తున్న నీతో ఈ దినాన నీ దేవాది దేవుడు మాట్లాడుచున్న మాట ఏమిటి అనగా, నీవు ధన్యునివి, నీకు నేను ఆశ్రయముగా ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే నీవు ఆయనను నమ్ముకొనుటయే నీ బ్రతుకులో ధన్యకరమైన సంగతి. నీవు ఆయనను నీ రక్షకునిగా, నీ దేవునిగా అంగీకరించుటయే నీ బ్రతుకులో ధన్యత. నీవు ఆయన కృపచేత ఆకర్షించబడి ఈ మహాభాగ్యమును పొందుకున్నావు. ధన్యునిగా నీ దేవుని చేత నీవు చేయబడితివి. కాబట్టి ఆయన నీకు ఆశ్రయముగా ఉండును. ఎప్పటి వరకు అంటే నీ జీవితకాలమంతయు ఇహమందును పరమందును కూడా ఆయన తన కౌగిటిలో నిన్ను దాచి ఉంచి జీవింపచేస్తారు. కాబట్టి నేస్తమా, నీవు చింతను విడిచి నీలో ఉన్న ప్రతి విధమైన భయములను కూడా విడిచిపెట్టి దేవుని సన్నిధిలో విశ్వాసముతో అడుగులు వేయగలిగినట్లయితే ప్రతి ఆశీర్వాదమును నీవు సొంతము చేసుకొనగలుగుతావు. ఎందుకంటే నీవు ధన్యునివి గనక నీ బ్రతుకు ఎప్పటికీ కూడా ధన్యవంతముగానే ఉంటుంది. చింతను విడిచిపెట్టు. దేవుడు నీ పక్షమున ఉన్నారు అన్న సంగతి ఎన్నడూ కూడా మరువబోకు నేస్తమా. నీ బ్రతుకులో దేవాది దేవుడు మహా ఉన్నతమైన మేలులను అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సర్వకృపానిదేగు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములయ్యా. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకొంచున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించండి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. మేలులతో హృదయాలు తృప్తిపరచండి తండ్రి. యవన కాలమందున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి రాజా. వారందరికీ కావాల్సిన నాయన మేలులను మీ కృపలో నాయన అనుగ్రహించండి తండ్రి. సకాలంలో బిడ్డలకి చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి తండ్రి. జీవము కలిగిన దేవుడా, మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండండి. వారి కష్టమునకు అనేక రెట్లు ఫలములు దయచేయమని మీ కాలు పట్టి వేడుకుంటున్నాము. జీవము కలిగిన తండ్రి, డిఎస్సి ఎగ్జామ్ రాసి నాయన మీ బిడ్డలు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు నాయన ఉద్యోగము కొరకై. ఏ బిడ్డ అయితే మీపై ఆధారపడి నాయన మీ తట్టు చూస్తూ ఉన్నారో నాయన ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకొని తండ్రి, మీ మహిమలో నుంచి మేలును అనుగ్రహించి ఉద్యోగమును ప్రసాదించండి తండ్రి. మేలు చేయమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిదేగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.